తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ కు ఆమోదిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఈ మేరకు ఆమె జిల్లా కలెక్టర్ శివశంకర్ ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని సాధించి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని భావించారన్నారు. ఆయన ఎడతెగని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన మరణానంతరం ప్రాజెక్టు పట్టాలు తప్పిందన్నారు. దురదృష్టవశాత్తు ఈ విషయంలో ఇతర రాజకీయ పార్టీలలో నిబద్ధత కొరవడం బాధాకరమన్నారు. ఈరోజు కలెక్టర్ గారికి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంపార్టెన్స్ గురించి, దాని అవసరం గురించి, అది ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన కారణాలు, ఈ రోజుటికైనా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఇవన్నీ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. 15,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపడతాను, 3 సంవత్సరాలలోనే పూర్తి చేసి చూపిస్తాను, అది నా చిత్తశుద్ధి అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. చేతలన్నీ మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ 5 సంవత్సరాలలో అవినాష్ గారు ఇది పార్లమెంట్లో అప్రూవ్ అయిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రాజెక్టు అయినా ఒక్కరోజు కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో దీని గురించి మాట్లాడడం కానీ కొట్లాడడం కానీ అవినాష్ రెడ్డి గారు చేయలేదు. తర్వాత సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తరచూ కలవడం, రావడం, తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి, జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు, పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం. జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభస్వామి జయంతి సప్తాహ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉత్సవాలు 3వ రోజున దత్తాత్రేయ స్వామికి, శ్రీపాద శ్రీవల్లభస్వామికి పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు వైభవంగా నిర్వహించారు. అనంతరం దత్తహోమం, దత్త జపం, గురుచరిత్ర పారాయణ, చామంతి పుష్పార్చన విశేషంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 2 వేర్వేరు ఘటనల్లో 786 కిలోల గంజాయిని పట్టుకున్నామని, 4గురిని అరెస్ట్ చేశామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలియజేశారు. చింతపల్లి మండలం బలపం పంచాయతీ ఇటుకబెడ్డలు గ్రామ శివార్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా 370.7 కిలోల గంజాయి దొరికింది. తిమురు సోమలింగం, తిమురు అప్పారావులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామ శివార్లో ద్విచక్ర వాహనంపై వస్తున్న 2 అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. కొద్ది సమయానికి అదే మార్గంలో వస్తున్న కారులోంచి 3 దిగి పారిపోయారు. ఆ వాహనంలో 415.3 కిలోల గంజాయి లభ్యమైంది. ఈ 2 ఘటనల్లో పట్టుబడిన గంజాయి విలువ 38.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దాంట్లో అన్నవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గాంజా సీజ్ అయిన సుమారు 370 kgs గాంజా దొరికిన. అదేవిధంగా చింతపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో మనకి సీజ్ చేసిన గాంజా 415 kgs. ముఖ్యమైనది ఈ 2 కేసులో ఒక కామన్ పాయింట్ మన దృష్టిలో వస్తున్నాయి. మిగతా కేసెస్లో కూడా చూస్తే ఇవన్నీ గాంజా ఒరిస్సా ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ మన బార్డర్ ఏరియాలో, ఈ కట్ ఆఫ్ ఏరియాలో కోరుకొండ వైపు, అదేవిధంగా దారకొండ సిలేరు ఏరియా నుండి, అదేవిధంగా మొత్తగూడెం డోంక్రాయ్ ప్రాంతం నుండి, ఎట్లాగా కొన్ని చోట్ల ముంచింగ్పూట్ ప్రాంతం నుండి బయటికి పోతూనే ఉంటున్నాయి. ఇవన్నీ గాంజా ఇప్పుడు లాస్ట్ సంవత్సరం మనకి గాంజా డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రజెంట్గా మనకి సీజ్ చేసిన గాంజా మ్యాక్సిమం కేసెస్లో, అంతే 99% కేసెస్లో ఒరిస్సా గాంజా సీజ్ అవుతున్నాయి. బయట ప్రాంతం నుండి వచ్చిన పర్సన్కి గాంజా సప్లై చేయడానికి యాజ్ అ ట్రాన్స్పోర్టర్గా వర్క్ చేస్తున్నాయి. సో దీనిపైన మనకి దృష్టి పెట్టడం జరిగినాయి. దాంట్లో 100 days ప్రోగ్రామ్ ఈ పర్సన్స్ని మనం టార్గెట్ చేసి, ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ ఏఎస్ఆర్ జిల్లా గిరిజన ప్రాంతంలో ఉండే వాళ్ళ సివిలియన్స్కి ఎట్లాగా ప్రభుత్వం ఈ 100 days ప్రోగ్రాంలో
వాళ్ళకి మనకి సాయం చేయాలి. గాంజాయి తీసుకొచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళ మనిషి వాళ్ళ పరిచిత్ ఒకరు ఒరిస్సా ప్రాంతంలో ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. మనకి వెహికల్ చెకింగ్లో ఈ దొరికిన ఈ గాంజా అదేవిధంగా చింతపల్లి పోలీస్ స్టేషన్స్ లిమిట్లో 415 kgs గాంజా. సో రెండు కలిపి ఆల్రెడీ ఇట్ ఈస్ టచింగ్ 800 kgs టోటల్. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ సీజర్. సో ఈ పకడ్బందీ చేసిన తర్వాత ఇప్పుడు దాకా మన ఈ సక్సెస్ స్టోరీ 100 days 80 daysలో అయినా నెక్స్ట్ 20 daysలో కూడా ఇంకా ఎక్కువగా మనకి ఈ 100 days స్ట్రాటజీలో క్యాసో ప్రోగ్రామ్స్ మనకి చేసి దాంట్లో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగ చేసి అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్ని పంపించి పంచాయత్లో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ పర్సన్స్ ఎప్పుడైనా మనకి హైలైట్ అవుతూ వాళ్ళకి కూడా క్యాసో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఏఎస్ఆర్ జిల్లాలో ఉండే వాళ్ళు సివిలియన్స్ అటువంటి పరిస్థితిలో కూడా గాంజాయికి పెడలింగ్ చేయకూడదు. మనకు తెలిసిన విషయం ప్రకారం ఇప్పుడు గాంజాయి కల్టివేషన్ ఏఎస్ఆర్ జిల్లాలో పూర్తిగా 1% కూడా లేదు. ఇప్పుడు ఈ సోయింగ్ సీజన్ కాబట్టి అందరితో రిక్వెస్టే, అందరూ ఆల్టర్నేటివ్ క్రాప్స్ని తీసుకోండి. ఏం మీకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ కావాలి, మినిమం రేట్ సంబంధించి ఏమైనా సపోర్ట్ కావాలి ఆ క్రాప్ కోసం అన్నీ చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో కల్టివేషన్ చేయకూడదు అండ్ ఇప్పుడు పెడ్లింగ్ కూడా చేయకూడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. విజయవాడ వరదలపై హోంమంత్రి అనితతో కలిసి డిప్యూటీ సీఎం సమీక్ష. విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై ఎన్టీఆర్ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష. బాధ్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ధ్వజం. అరుణాచల్ ప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం నుండి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తాం. ఈటానగర్ లో ముఖ్యమంత్రి పెమా ఖండూని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఏపీలో శాంతించని వరుణుడు. గుంటూరు, బాపట్ల, గోదావరి జిల్లాల్లో భారీ వర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.